మా గుడిలో గంగాలమ్మ విగ్రహం ఇంత చిన్నగా అయితే ఉండదండి. ఓన్లీ ఫేస్ వరకే డ్రాయింగ్ చేసి ఉంటది. అయితే ప్రతి సంవత్సరం 9 రోజులే వస్తాయి కదండీ నవరాత్రులు. ఈ సంవత్సరం 10 రోజులొచ్చింది. నాకైతే ఈ 10 రోజులు చెయ్యాలి అని అనిపించింది. అలాగే చేద్దాం అనుకుంటే నా అదృష్టం ఒక 5 రోజుల మట్టుకే ఉందండి. ఆ 5 రోజులైతే చేయగలిగాను. 5 రోజులు 5 చీరలు కట్టి అమ్మవారికి చేశాను. అయితే 2 రోజులైతే ఫోన్ తీసుకెళ్ళలేదు కాబట్టి ఆ 2 క్లిప్స్ అయితే మిస్ అయినాయి. వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే ఏ శారీ కట్టినా ఎంత అలంకరించిన అమ్మవారు మొత్తం ఆ అలంకరణ అయితే కనపడట్లేదు. మొహం కనపడట్లేదు అని చెప్పైతే నేనైతే చూస్తూ ఉంటే ఒక గుడిలో ఇలా చేయటం అయితే చూశాను. ఇలా చేస్తే ఎలా ఉంటదని అలాగే చేశాను. అయితే ఏమైందంటే దసరా రోజు ఇలాగే చేశారండి. సేమ్ టు సేమ్ అలంకరణ అంతా అయిపోయిన తర్వాత చూస్తే నాకైతే కళ్ళమ్మట నీళ్ళొచ్చేసినాయి. ప్రతి గురువారం, ఆదివారం అమ్మవారికి ధూపం వేస్తానైతే ఒక విగ్రహానికి అన్నట్టే వేసేసి వస్తాను. ఈరోజైతే నాకు ఒక అమ్మవారు నా ఎదురుంగా కూర్చొనుంది. కేవలం అమ్మవారికి మాత్రమే వేసాను ధూపం అని అనిపించింది. అలా గుండె జల్లుమంది అమ్మవారికి ధూపం వేయంగానే. నేను చేసిన ఈ మాలలు కానీ, అమ్మవారికి పెట్టిన సూర్యచంద్రుడు కానీ, అమ్మవారికి వేసిన జడ కానీ అన్నీ స్వయంగా నా చేతులతో నేను చేసినయండి. బయట నుంచి ఏమి తీసుకొచ్చి కొనుక్కొచ్చి చేయలేదు. ఒక పూలు ఒక్కటే బయట నుంచి కొనుక్కొచ్చాను.